హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ప్రతిపక్ష హోదాలో ఇదే మా చివరి ప్రెస్ మీట్. ఇంకొక 96 గంటల తర్వాత నెక్స్ట్ మా ప్రెస్ మీట్ అధికార హోదాలో పెట్టబోతున్నాం. ఇది వాస్తవం. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చున్న జన సైనికులు కానీ, ఇంకా చాలామంది జన సైనికులు కానీ, జనసేన నాయకులు, వీర మహిళలందరం కూడా అనేక ఇబ్బందులు పడి, అనేక కేసులు పెట్టుకొని, అనేక జైలుకు పోయి, చాలా అన్ని విధాలుగా ఆస్తులు పోగొట్టుకొని, వ్యాపారాలు పోగొట్టుకొని, అన్ని ఇబ్బందులు పడి చివరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలనుకున్నామో ఈరోజు ఆ రోజు వచ్చేసింది. ఇంకొక 4 రోజులు అంటే కేవలం 96 గంటలు మాత్రమే. తర్వాత ఇదే టీంతో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. అది అధికార హోదాతో మా కూటమి ప్రభుత్వం స్థాపించిన వెంటనే పెడతాము. మనం ముఖ్యంగా గమనించే విషయం ఏమంటే, మామూలుగా అంటారు 31st రోజు ప్రెస్ మామూలుగా చాలామంది మాట్లాడుతుంది డిసెంబర్ 31 రేపటి నుంచి కొత్త సంవత్సరం వచ్చింది, కొత్తగా ఉండాలి, అందరూ కొత్తగా బతకాలి, మంచిగా ఉండాలనుకుంటున్నాం. మేము కూడా చెప్తున్నాం 96 గంటల తర్వాత ఈ రాష్ట్రం కొత్తగా ఉండబోతుంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది. ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రజలు గెలిపించారు, ప్రజల కూటమి గెలిపించారని చెప్పి కూడా దేశమంతా తెలియజేసే రోజు ఈ మంగళవారం తెలియబోతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కి డాడీ లాంటోడే. ఆయన మాట్లాడుతూ నిన్న ఎలక్షన్ ఆఫీసర్ని లెక్క చేయొద్దండి, ఎన్నికల కోడ్ని లెక్క చేయొద్దండి, మీరు ఇష్టానుసారం ఏమైనా చేయండి, చట్టం పక్కన పెట్టి పనిచేయండి, బాగా బలిసి బాడీలు పెంచుకొని రండి. అదే చెప్తున్నాం. ఎలా మీరు ఇంకా ఉస్తాద్ ఫైల్ మ్యాన్లు పట్టుకొస్తారా ఎలక్షన్ కౌంటింగ్కి? ఏమైనా పట్టుకొచ్చి వాళ్ళకి గంజాయి డ్రగ్స్ కల్పించి మద్యం సేవించి కౌంటింగ్లో పంపించాలని చెప్పి ఏమైనా కోచింగ్ ఇస్తున్నారో అడుగుతున్నాం. ఎవరైనా ఇందాక మా నాగబాబు గారు మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్ని, ఎన్నికల అధికారుల్ని అందరినీ గౌరవించి మన ఎలక్షన్ని కౌంటింగ్ చేయండి రా బాబు అంటే, ఈయన వాళ్ళని విడ్డూరంగా దౌర్జన్యంగా బెదిరించి కౌంటింగ్ చేయమని మాట్లాడుతున్నాడు. అందుకే ఆయనకి పిచ్చి పట్టిందా, ఓడిపోతున్నాను ఓటమి భయంలో పిచ్చి పట్టిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. కనీసం ఆయనకి చికిత్సని ఇప్పించండి, లేదా రేపు మా ప్రభుత్వం రాగానే మంచిగా చికిత్స ఇప్పిస్తాం. ఎలాగో వైజాగ్ అందరూ పోతున్నారంట 9వ తారీఖుకి, మొత్తం బ్యాచ్ మొత్తం అందరు రండి అన్నారు. అందరం తీసుకెళ్ళి ఆ సముద్రంలో దూకేయండి అందరూ. పిచ్చాత్మ సరిపోవు కాబట్టి అందరూ కట్టకట్టుకొని వైసీపీ నాయకులు అందరూ ట్రైన్లు, బస్సులు, విమానాలు వేసుకెళ్ళి సముద్రంలో దూకేయండి. ఎందుకంటే స్థాపించేది మా ప్రభుత్వం. మీరు ఓటమి భయంతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కార్యకర్తల్ని మోసం చేస్తున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళకు మీరు ఆస్తులు కాజేస్తున్నారు, బెట్టింగ్ల రూపంలో ఇది ఒక స్కామ్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణ సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న స్కామ్ ఇది. వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. ఓటమి భయంతో కౌంటింగ్కి మనుషులు కూడా రారని, మనం గెలుస్తున్నామని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతారు. 100 సర్వేలు చేస్తే 99 సర్వేలు కూటమి గెలుస్తుంది, ఒక సర్వే మాత్రం గెలుస్తుంది అంటే అర్థం చేసుకోవాలి. రేపు ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది, చూసుకోండి కావాలంటే. ఖచ్చితంగా ఓడిపోతున్నాం, బెట్టింగ్లు చేసి కోట్లు కాజేసేయాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్లాన్ ఇది. అందుకే వైసీపీ నాయకులందరూ బెట్టింగ్లు వేస్తున్నారు. అది కూడా ఇంకా హాస్యాస్పదం ఏమంటే, ఒకరి మీద 15 మీద బెట్టింగ్లు వేస్తున్నారు. ఆమె మీద ఎవరు వేయడం లేదు బెట్టింగ్, ఆమె మా అవ్వ. కనీసం రోజా ఒకటి అడుగుతున్నా, నువ్వు గెలుస్తాను కనీసం నువ్వున్న బెట్టింగ్ నేను వేస్తాం, అది కేసైనా పర్లేదు, నువ్వున్న ఒక 50,000 25,000 నీ స్థాయి 10,000 500 1000 వేస్తే మేమంతా బెట్టింగ్ వేస్తాం. నువ్వు గెలుస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు బెట్టింగ్ వేయట్లే. రోజా గెలుస్తుంటే ఎవడు వేయడంలే, నీ కార్యకర్తలు వేయడంలే, నీ ఇంట్లో మనుషులు వేయడంలే. కాబట్టి అనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో కష్టపడిన కిరణ్ అనే నేను రాజకీయాలు వదిలేసి తిరుపతి నుంచి వైజాగ్ వరకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం స్వాగతం పోస్టర్లు అంటిస్తా. మరొకసారి చెప్తున్నా, 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్లు అంటిస్తా నేనే. సవాలు స్వీకరిస్తారా? ఏ వైసీపీ పేటీఎం కాలైనా సరే, ఏ వైసీపీ నాయకులైనా సరే. మేము ఇంత క్లారిటీగా చెప్తున్నాం కదా. ఊరికే హోటళ్ళు బుక్ అయిపోయినాయి, లాడ్జీలు బుక్ అయిపోయినాయి, ట్రైన్లు దొరకడం లేదు. ఎన్ని కావాలి మీకు హోటల్లో, లాడ్జీలు చెప్పండి, నేను తీస్తా. వైజాగ్లో రూములు బుక్ అయిపోయినాయి, ముందుగా వచ్చేయండి. సముద్రం ఫుల్ అయిపోయింది. రెండో అదే చెప్తారు, సముద్రం ఫుల్ అయిపోయింది, మొత్తం జనం చేయాలంటారేమో. అదేదో సామెత ఉంది, రోమ్ తగలబడితే ఎవడో ఫిడేల్ వాయించాడంట. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది, కాలిపోతా అంటే సజ్జల భజన చేస్తున్నాడు. భజన చేయాలి, ఫిడేల్ వాయించాలి. ఎక్కడ తెలుసా? చెంచలగూడ జైల్లోనో, చెర్లపల్లి జైల్లోనో, లేకపోతే లోటస్ పాండ్లో చేయాలి. మీరు మీ భజనలకి ఇక్కడ ఎవ్వరు కూడా మోసపోయే ప్రసక్తే లేదు. 100కి 100% భారీ మెజార్టీతో తుఫానుతో మేము గెలుస్తున్నాం. 140కు పైగా సీట్లు మేము సాధించబోతున్నాం. అధికారం కూటమి అధికారం రాబోతోంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో కష్టపడి సీట్లు త్యాగం చేసి జన సైనికుల్ని కన్విన్స్ చేసి ఈరోజు రాష్ట్రం బాగుండాలని చెప్పి కోరిక కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారారు. ఈరోజు రాష్ట్రం బాగుపడాలనే కారణం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కలవాలని ఎన్నో ప్రయత్నాలు చాలాసార్లు సక్సెస్ కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాన మోసుకుని వెళ్ళి ఈరోజు ఈ కూటమిని సక్సెస్ చేయించారు. అక్కడ మోడీ గారు, ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసేది గ్యారంటీ. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ చిల్లరగాల, ఈ ఫేక్ గాలు, ఈ దొంగలు మాట నమ్మకండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, నా సవాల్ని ఏమైనా స్వీకరిస్తారా? ఇక్కడి నుంచి నా డబ్బులతో పోస్టర్లు తయారు చేసి ఏసీ పోస్టర్లో జగనన్న ప్రమాణ స్వీకారోత్సవం ఆహ్వాన పోస్టర్లో నేను తిరుపతి నుంచి ప్రతి బస్సు కంటిస్తూ వైజాగ్ కంటిస్తా. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాలు వదిలేసి పోస్టర్లు అంటిస్తా. జగన్మోహన్ రెడ్డి ఆహ్వాన పోస్టర్లో రాజకీయాలు వదిలేసి శాస్త్రం లేదు కామన్. రాజకీయాలు వదిలేసి చేస్తున్నా చెప్తున్నా. రాజకీయాలు వదిలేస్తే శాశ్వతం ఇంకేముంది, వదిలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాలు శాశ్వతంగా వదిలేసి జగన్మోహన్ రెడ్డికి తిరుపతి నుంచే ఈ హోటల్ కానించి స్టార్ట్ చేస్తా. కావాలంటే పోస్టర్లు అంటించేది, స్వాగత తోరణ పోస్టర్లు అంటిస్తూ వైజాగ్ దాకా అంటిస్తా. ఇది వాస్తవం. స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరిపోయినంతే ఉండదు. రాజకీయాలు వదిలేసి స్వాగతం పలుకుతాము అంటే మేము మా ఆహ్వానం వచ్చాం, రండి, ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు, సముద్రం నిండిపోయింది రండి అనేసి. జగన్మోహన్ అధికారం వచ్చినాక ఇంకేమైనా ఉందా? ఎందున్నా మీరు మాట్లాడతారు? రాజకీయాలు ఉండవు ఇంకా, వదిలేదు కదా, రాజకీయాలు ఉండవు ఇంకా. సజ్జలా కానీ ఊరికే టీవీల ముందు వచ్చేసి అయినా మనం గెలుస్తున్నాం, బలవంతులు రండి, బాడీ బిల్డర్లు రండి, ఎలక్షన్ కోడ్ని ఎదుర్కోండి, ఆర్ఓని ఎదుర్కోండి అని కంట కాదు కదా. 20,000కు పైగా తిరుపతిలో ఆర్ఎన్ఏ శ్రీనివాసం గెలవబోతున్నారు. ఆ పార్టీ 21 గెలిచే అవకాశాలు ఉన్నాయి మాకు. కేఏ పాల్ కూడా చెప్తున్నాడు 175 అనేసి. నిన్న కేఏ పాల్ కూడా 175 గెలుస్తాం అవకాశం వస్తాడు. సేమ్ జగన్ కూడా చెప్పాడు. రావాలని కోరుకుంటున్నాం, ఓటమి చూడాలి కదా. రాకపోతే సముద్రం బుక్ చేసుకున్నారు వాళ్ళు, సముద్రం బుక్ చేసుకున్నారు కదా, ఆడిపోతే రావాలి. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ 5వ తేదీ ఉదయం మా అధికారంతో, కూటమి అధికారంతో ఇదే హోటల్లో ప్రెస్ మీట్తో మీతో కలుస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే కొత్త రోజులు వస్తున్నాయి కాబట్టి.
ఈ నుంచి చికిత్స పోతా కదా, 9వ తేదీకి నాలో టైం ఉంది కదా, పోస్టర్లు వేసుకోవాలి, చందాలు వేసుకోవాలి, డబ్బులు పోస్టర్లు అంటించాలంటే. అలాగే చివరగా మా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు తిరుపతి ప్రజలకు కూడా కృతజ్ఞతలు. మన ఎలక్షన్లో మనం సక్సెస్ఫుల్గా బాగా పోలింగ్ దగ్గర నుండి జరిపించుకున్నాం. దొంగ ఓట్లు ఎక్కడికక్కడ కట్టడి చేశాం. అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.